సీనయ్య. పద్మావతి, జల్దీ రామ్మా. ఏంది సీనయ్య గట్లున్నావు? ఫోటో అంటే ఎట్లుండాలి? ఒళ్ళు బాగలేదా ఏమి? ఏం లేదమ్మా, బానే ఉన్నానుగా. రాత్రంతా నిద్ర లేదనుకుంటా పాపం. పద్మావతి వస్తున్నావా? పద్మావతి, జల్దిరా. వస్తున్నానత్తమ్మా. ఏమ్మా ఇంత ఆలస్యమైంది? ఫోటోలేనా? మేమందరం సిద్ధంగా ఉన్నాం, నువ్వు త్వరగా ఫోటో తీ. ఫోటోలేనా? అందరూ చక్కగా రావాలి. గట్లనేనమ్మా. తీ. ఫోటోలేనా? ఒక్క నిమిషం. ఏమైనది సంధ్య? ఏం లేదత్తమ్మా, ఎవరి భర్త వాళ్ళ పక్కనుంటే బాగుంటది కదా. మంచిగా చెప్పినావు. రండి. త్వరగా రండి, త్వరగా రండి. ఇలా ఉంటే ముచ్చటగా ఉంటదత్తమ్మా. భర్త పక్కన భార్య నిలబడితే అందంగా ఉంటుంది. ఫోటోలేనా? మీరు కానివ్వండి. ఫోటోలేనా? ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైనదే? ఏం లేదత్తమ్మా, భర్తలంతా భార్యల భుజాల మీద చేతులేసుకోవాలి. మామయ్య గారు, ముందు మీరు. నేనా? అవును మామయ్య గారు. అత్తమ్మా, వేయమని అడుగు. మీరు వేయండి. మరిది గారు, మీరేంటి? గట్లనే మీరు చెయ్యండి. ఏమండి, మీరు చెయ్యండి. మరిది గారు, సీనయ్య వెయ్యండి. ఏంటలా నిలబడ్డారు? చెయ్యి వెయ్యండి. ఇంకా సిగ్గేందిరా, చెయ్యి వేయిరా. చెయ్యే అన్నా. సినయ్య ఎయిరా, గట్లయితేనే ఫోటో బాగుంటది. ఫోటో మంచిగా ఉండడం కాదు, మనమందరం అనురాగంతో మంచిగుంటాం అనిపిస్తుంది చూసే వాళ్ళందరికీ. కానీ సీనయ్య, ఆలస్యం అయిపోతుంది. చెయ్యి వెయ్యి. సీనయ్య, మేం చెయ్యి వేయిలా, నువ్వు వేయిరా. గట్ల వేస్తేనే పెండ్లామని లెక్క. రే సీనయ్య, గట్ల చెయ్యేసేయకు ఒక్క మొగనికే ఉంటదిరా. మొహమాటమేంద్రా, ఎయిరా, చెయ్యరా సీనయ్య. చెయ్యి వేయి సీనయ్య. అత్తమ్మా, మీరు చెప్పాలేమో. పర్వాలేదు, చెయ్యి సీనయ్య. ఆజ్ఞ వచ్చేసిందిగా మరిది గారు, అనుసరించండి. పర్వాలేదు, చెయ్యి సీనయ్య. ఆజ్ఞ వచ్చేసిందిగా మరిది గారు, అనుసరించండి. అదే లెక్క.
చెప్పు సంధ్య. దగ్గరగా తీసుకోండి మరిది గారు, తీసుకోండి. ఆ! నవ్వాలి నవ్వాలి, నవ్వు సినే నవ్వు. నువ్వు కానీ అయ్యా. చాలు 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 చాలు. ఆ, అత్తమ్మా, కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి నేనే దగ్గరుండి ఎలా ఫోటో దిగాలో చెప్తూ ఉంటాను. సరేనా అత్తమ్మా? ఫోటోలేనా? నేను చెప్తూ ఉంటాను, అలా మీరు ఫోటో తీయాలి. గట్లేనేనమ్మా. ఏ అత్తమ్మా, సరేనా? నీ ముచ్చట మేమంతా ఎందుకు కాదంటాం. గట్లనే గాని రాండ్రి మనందరం పోదాం. చక్కగా ఉన్నావు. దగ్గర రాసినయ్య కొంచెం. అది తీ. అయ్యో ఇటువైపు చూడండి, మిమ్మల్నే. ఆహా, ఉండండి ఉండండి, ఒక్క నిమిషం. సినియా, ఇలా చెయ్యి, సరేనా? నవ్వమ్మా, నవ్వు. ఇప్పుడు బాన్నారు. అటు చూడండి, నువ్వు తీవయ్యా ఫోటోలైనా. ఫోటో బాగా రావాలి. ఒక్క నిమిషం. నువ్వు ఇటు తిరుగు, తిరుగవయ్యా. ఇటు దగ్గర. అది ఇలా. ఇప్పుడు ఇటు చూడండి. తీయండి, ఇప్పుడు తీయండి. అయ్యో ఒక నిమిషం. సినయ్య, నవ్వండి, నవ్వాలి. ఇప్పుడు ఒక నిమిషం. పద్దు, నువ్వు ఈ చెయ్యి ఇలా భుజం మీద వేయి. మీరు ఇటువైపు వచ్చి తీయండి. ఇప్పుడు తీయండి. ఇదిగో ఒకళ్ళ చేతులు ఒకళ్ళు చేసి పట్టుకోండి. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు చూసుకోండి. అదే ఫోటోలైనా ఇలా తీయండి. ధనం, నువ్వు ఇక్కడెందుకు? లోపలికి వెళ్ళు. వెళ్ళు. మీరు ఫోటో తీయండి.
పార్వతి, నువ్వు కూడా నా కుటుంబంలో దానివే అనుకున్నాను. ఈ దినం నువ్వు కూడా ఉంటే ఎంతో మంచిగుండేటిది. మన కుటుంబం ఫోటోల్లో నువ్వు కూడా ఉండుంటే నాకెంతో సంతోషంగా ఉండేటిది. నువ్వే లేవు, ఇంక ఫోటోలు ఎట్లుంటావు? పద్మావతి, థ్యాంక్ యూ పద్మావతి. నన్ను మన్నించు. అర్థం కాలేదు కదా? మన మనసులే తెక్కమక్క పడుతున్నాయి. బయట అలా ఉండి ఇక్కడ ఇలా ఉంటే తెక్కమక్క కాక పక్కపక్క నవ్వులు ఎలా వస్తాయి? నీకు థ్యాంక్ యూ ఎందుకు చెప్పినానో తెలుసా? ఇంటిలో అందరి కోసమైనా కాదనకుండా మన కుటుంబంలో అంతా కలిసి ఫోటో దిగుతుంటే గా ఫోటోలు నా భార్యగా నిలబడినావు చూడు. అందుకే నీకు థ్యాంక్ యూ చెప్పినా. మన్నింపు ఎందుకో తెలుసా? నీకిష్టం లేకుండా, నీ అనుమతి లేకుండా నీ భుజం మీద చెయ్యేసినాగా అందుకే పద్మావతి మన్నించమని అడుగుతున్నా. లోపల బాధ పెట్టుకొని బయటికి కొండంత సంతోషంగా నటించడం ఎంత కష్టమో నాకిప్పుడు తెలుస్తుంది. పోనీలే, బండరాళ్ళన్నీ కలిస్తేనేగా కొండ అయ్యేది. అందుకే బాధను కూడా సంతోషంగా భరిస్తున్నా. నీకోసం నేను ఏదైనా చేయగలను పద్మావతి. కొండని మోయమన్నా మోయగలను, కానీ పద్మావతి చీకట్లో చిరుదీపంలా గంత బాధలోను నాకు చిన్న సంతోషం కలిగినది. గా ఒక్క క్షణం ఫోటో దిగినప్పుడు నీ మీద చెయ్యేసిన గా ఒక్క క్షణం నేను నీ భర్తనని గర్వంగా అనిపించినది. చాలా ఆనందం కలిగినది.
గచ్చాలు పద్మావతి, ఈ జన్మ గచ్చాలు. అరే ధనం, చెప్పు ఇంధనం. ఏవిందనో వదినా, మంటడం లేదు. ఏమైంది? నాకు చాలా బాధగా ఉందొదినా. ఎన్ని చేసినా ఇక్కడ వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టలేకపోతున్నాను. ఈ కొంపని కూల్చలేకపోతున్నాను. బాధపడకు ధనం. యుద్ధం అంటే ఒక్క ఆయుధంతో ఫినిష్ అవ్వదు. మన దగ్గర అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ ఉండగా ఓ అగ్గిపెట్టె అయిపోయిందని ఫీల్ అవ్వడం ఫూలిష్నెస్. నేను నీకు ఇంకో అగ్గిపెట్టిస్తానుగా. అర్థం కాలేదొదినా. చెప్తాను విను. అర్థమైంది కదా? అలా చెయ్యి. బొగ్గున మండుతుంది ఆ దుర్గమ్మ. దుర్గమ్మ, నీ నంతు చూస్తా. పద్దు, అమ్మా పద్దు, అరే కొంచెం మంచినీళ్ళు తీసుకురారా. పద్దు, అబ్బా ఇవాళ చాలా నీరసంగా ఉందమ్మా. అమ్మ పడుకుందమ్మా. నాకు మీలాగే ఉందండి. పద్దు ఇంకా మన కళ్ళ ముందే ఉన్నట్టుంది. నేను మీలాగే పని ధ్యాసలో ఉన్నప్పుడు పద్దు ఈ కూర తరిగిపెట్టు, ఆ గిన్నెలు కడిగిపెట్టు, నాన్నగారికి ఈ కాఫీ ఇచ్చిరా అంటున్నా. 20 ఏళ్లు పెంచిన మమకారం ఇంత త్వరగా మర్చిపోగలమా చెప్పండి? మన సంగతి సరే, అక్కడ అదెలా ఉందో, ఏం చేస్తుందో, సమయానికి తింటుందో లేదో